ఓకే రైట్. అలాగే రామ్మోహన్ రావు గారు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు 618 మంది జాబితాలో కాంగ్రెస్ భాజపా అగ్రనేతలు అయితే ఉన్నారు. ఇక ఆ పార్టీలో కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక ఈటలకు పిలుపు 22వ స్థానాన్ని ఎంపీ. ఇక వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్ అయితే ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడింది అనేసి కేసీఆర్ కేటీఆర్ లను శిక్షించాలి అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఈ కేసు ఎలా వెళ్తుందంటారు? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఇల్లీగల్ ట్యాపింగ్, లీగల్ ట్యాపింగ్. లీగల్ ట్యాపింగ్ మొదటిది ఏంటంటే కేంద్ర హోంశాఖ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం రామ్మోహన్ రావు బ్రాహ్మణిది ఎవరిదైతే ఫోన్ ట్యాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి వివరాలు ఇచ్చుకుంటూ దీని వల్ల వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు లేకపోతే తీవ్రవాదాన్ని ప్రోత్సాహం చేస్తున్నారు, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కల్పిస్తున్నారు, దానివల్ల వచ్చే పరిణామాలకు వీళ్ళే బాధ్యత అవుతారు కనుక వీళ్ళ కదలికలను గమనించాలని చెప్పి లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లెటర్ పోవాలి. దాని మీద వాళ్ళు కూలంకషంగా పరిశీలించి ఆ లెటర్ ఆమోదిస్తే అప్పుడు ఆ ఫోన్ నెంబర్స్ స్పెసిఫిక్ ఫోన్ నెంబర్స్ ను ఆమోదిస్తారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్. యాక్చువల్గా గూఢచర్యం లేకుండా ప్రపంచంలో ఏది ఎవరు ఉంటారు, గూఢచర్యం తప్పనిసరి ఉంటుంది. రామచంద్రుడికి రామరాజ్యం అంటాం కదా, రామచంద్రుడి కాలంలో రాముడి కాలంలో కూడా అప్పుడు ఒక చాకలాయన ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి, అంటే ప్రజలు ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి గూఢచర్యం చేస్తేనే కదా సీత గురించి ఆ చాకలాయన తప్పు మాట్లాడిందని చెప్పి ఆ తర్వాత దాన్ని అంగీకరించి సీతను అడవులకు పంపింది. కనుక గూఢచర్యం లేకుండా రామరాజ్యం నుంచి ఇప్పటిదాకా ఏది లేదు. కానీ గూఢచర్యం లీగల్ కావాలండి, అంటే ప్రభుత్వ అధికారికంగా ఉండాలి. అధికారికంగా నేను చెప్పిన పద్ధతి. ఇల్లీగల్ అంటే ఏంటంటే ఇప్పుడు పెగాసియస్ మన టెక్నాలజీని దిగుమతి చేసుకొని ఇట్లా 2 ఆఫీసులు పెట్టుకొని, ఏదైతే శ్రవణ్ కుమార్ ఏమో అన్అఫిషియల్ బయట వాడు వచ్చి కూర్చొని, ఇట్లా ప్రభాకర్ రావు ఏమో తన ఇంటి దగ్గర ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా చూస్తే మనకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా అన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు. ఇక నిన్నటి విషయానికి వస్తే విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగే క్రమంలో మొన్నటిదాకా ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడం వల్ల వేగం అందుకోలేదు. ఇప్పుడు వేగం అందుకుని ప్రభాకర్ రావు గారు గతంలో వచ్చిండు, ఒకసారి చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత తిరుపతి అన్న మిగతా వాళ్ళందరూ విచారించిన తర్వాత ఇప్పుడు 2వసారి కూడా పిలిస్తే మన 3వసారి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన అంటే క్రాస్ చెక్ చేసుకుంటున్నారు వీళ్ళ వాళ్ళు. ఇప్పుడు పెద్ద అసలు సమస్య ఏముంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేసిండ్రో మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వార్డెన్ ప్రవేశపెడుతున్నారు. దానిలో ఒక ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శ ఏంటంటే మీరు పార్టీ ఆఫీసులోని వ్యక్తులు తీసుకొచ్చి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆఫీసు కొన్ని ఆఫీసుల నుంచి ఈ సాక్షులు ప్రవేశపెట్టే క్రమంలో వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ ప్రభుత్వం నెపం మోపుతున్నారని ఒక విమర్శ వస్తున్నది. అట్లాగే మహేష్ కుమార్ గారి విమర్శకు నిన్న కౌంటర్ ఇస్తూ మీ పరువు నష్టం దావా వేస్తా అని లీగల్ నోటీస్ కూడా కేటీఆర్ మహేష్ కుమార్ గారికి పంపినట్టు గుర్తు మనకు. కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే వేగం అందుకుంటుంది. ఇలా దోషులు తేరాల్సిందే. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా నేను అడ్వకేట్ కి తప్పడతాను, తప్పే. కానీ లీగల్ గా జరిగితే తప్పు కాదు. కనుక ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. కనుక ఒక కులం వాళ్ళే మొత్తంలో ఇన్వాల్వ్ అయిందని, పోలీసుల్లో కానీ పోలీసులకు సహకరించిన వాళ్ళలో కానీ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇన్వాల్వ్ అయింది అనేది కూడా ఆరోపణ కాదు, నిజం. ఎందుకంటే సామాజిక వర్గానికి బయటపడతాయి కదా, వాళ్ళ ఉద్యోగాలు చేరేటప్పుడు వాళ్ళ సామాజిక వర్గాలు తెలుస్తాయి కదా. కనుక అదొక ఆరోపణ ఉంది. బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ ను మేము చేయలేదని ఎక్కడ చెప్తలేదు, చేసినాం కానీ లీగల్ గా చేసినాం, మాకు లేకపోతే ఇవాళ మాకు తెలవకుండా చేయొచ్చు అని కేసీఆర్ కూడా బహిరంగంగా కేసీఆర్ చెప్పకపోయినా తప్పించుకుంటున్నారు. వాళ్ళకి తెలిసే జరిగిందని ఇప్పుడు సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైన సాక్ష్యాలనే ప్రవేశపెడుతున్నాను నేను అనుకుంటున్నాను. కొద్ది రోజుల్లో తేలిపోతుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. అలాగే రామ్మోహన్ రావు గారు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కనుక 38 మంది ఇంజనీర్